అరే గల్లి గల్లి గోల గోల చేసేద్దాం చెయ్యప్పడం పేదనదన్ అరే మస్తు మస్తు కామెడీలు కుమ్మేద్దాం చెయ్యప్పడం పేదనదన్ అరే గోల 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 పెట్టి ప్రతి వాడి పన్ని పట్టి క్యారలీలు బోని చేసేద్దాం చలో ఫ్యూజ్ మీద ఫ్యూజ్ పెట్టి కాలనీలో గోల పెట్టి చేసేద్దాం పేదనదన్ చెయ్యప్పడం. నాది యాక్చువల్లీ ఇంటర్ చదివాను, డిగ్రీ డిస్కంటిన్యూ. నేను సాంగ్స్ కంపోజ్ చేస్తాను, మ్యూజిక్ డైరెక్టర్. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండాలి. యాంకర్ క్వాలిఫికేషన్స్ ఏమేమి తెలుసా? అంటే యాక్చువల్లీ యాంకర్ కావాలంటే నాకు తెలిసి సమయస్ఫూర్తి, అంటే రకరకాల వాళ్ళు కాల్ చేస్తారు, వాళ్ళ ఎవరితో ఏ విధంగా మాట్లాడితే ఎవరిని ఎలా అట్రాక్ట్ చేయాలి, హ్యాండ్స్ ఉండాలి కదా. మోస్ట్ జిమ్కి వెళ్తావా? ఇంకో వెళ్ళట్లేదు సార్. అందులో బాగున్నాయి కానీ ఇంప్రూవ్ జస్ట్ బెస్ట్. చెస్ట్ అరే స్మైల్ బాగుంది. థ్యాంక్ యూ బ్యాడ్ బాడీ లాంగ్వేజ్ చూపి, ఏదైనా చిన్న చెప్పు, ఏదైనా స్కిప్ లాగా. అంటే నేను లవ్ చెయ్యాలి ప్రపోజ్ సార్, నాకు కాన్సెప్ట్ అది చెప్పాను. ఇప్పుడు అంటారు కాదు, ఇప్పుడు నేను అమ్మాయిని అనుకో, అమ్మాయి ఇతనికి లవ్ ప్రపోజ్ ఎలా చేస్తుంది? నాకు అలా చేస్తుంది. నీ స్టైల్లో కొత్త కాన్సెప్ట్ నువ్వు చాలా బాగుంటావు. నీకు ఎన్నో రోజుల నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పే తొందరగా చెప్పే అంత ఎగ్జైటింగ్ ఎందుకు చెప్తాను కదా. యాక్చువల్లీ నిన్ను మొదటిసారి చూడగానే ఎక్కడ చూసా? అదే అక్కడ ఎక్కడ? బస్ స్టాప్లో చూశాను కదా. నువ్వు మీద పడిపోతున్నా అంటే ఇలా అడగకూడదు. ఇదే ఫస్ట్ టైం. ఒకసారి షర్ట్ తీసేరా. షర్ట్ I love you. బాగున్నాయి హ్యాండ్స్ కూడా స్టిఫ్ ఇప్పుడు కండ బాగుంది. షర్ట్ వేసుకోవచ్చా సార్? చూసారా? ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ప్రజెంట్ అయితే ఖాళీ సార్. అదే బాగున్నా చాలా బాగుంది. జిమ్కి వెళ్తున్నా? రాజు అంటారు, రాజు అంటారు. యాక్చువల్లీ రాజు అంటారు, నేను ఎప్పుడే గర్ల్ ఫ్రెండ్ అనిపిస్తుంది. సార్ అర్థం లేదు సార్. యాక్చువల్లీ ఓకే సార్. ఏం చేస్తారు మీరు? నేనేం చేయను, మామూలుగా వచ్చాను.
ఎంటర్ అంటే ఇప్పుడు కొన్ని నెంబర్ ఎలా అంటే ఒక మాట చెప్తాను ఇది చైర్లో కూర్చుంటే నీకు మొత్తం చెప్పేస్తాను చెప్తాను. నేను చేశానా? నిజం చెప్పు, ఉన్నదే చెప్పు. పోయి ఈయన ప్రపోజ్ చేయమన్నారు. లేదు మనంతా ప్రాబ్లం అంటే ఎవరిని వేసినా వెళ్ళిపోతున్నాడు 2 రోజులకే. యాంకర్ చేంజ్ చేయాలని అంటే సెలెక్ట్ చేసుకుంటున్నారు. నాతో చేస్తున్నావా? షోలో వెళ్ళా ఉంటే మాత్రం కష్టం. ఎలా ఎలా ఉంటున్నాడు? చాలా టూ మచ్ టూ మచ్ కాన్సెప్ట్ తెలుసుకో. ఆన్సర్ చెప్తాను నీకు, పత్తి నీకు వచ్చింది ఇప్పుడు వచ్చావు చెప్పేస్తారండి నీకు. ఎందుకు ఒక్క యాంకర్తో కూడా వచ్చినావు? లేదు సార్, అవసరం పంపించండి సార్, ఏం అవసరం లేదు. రావడం పెద్ద 3 రోజులు 3 రోజులు బాగా గేట్ వరకు వచ్చినా ఒకలా ఉంటారు, ఇక్కడ ఓకే అయిపోతే ఒకలా ఉంటారు మీరు. బలవంతంగా చెప్పుకోకు, మనస్ఫూర్తి చెప్పు. అంటే ప్రోగ్రామ్ నేనంటే ఇష్టమని. ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ పుంపుహార్ అని రిలేషన్షిప్ ఎలా ఉంటుందో సార్? సారీ సార్, ఇంతకుముందు చేశారు కదా అదొకసారి ఇదిగో అప్పడం అని చెప్పు. అరే గల్లి గల్లి గోల